ప్రకృతి సంపదను కాపాడుతున్న వారికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచేందుకు ప్రభుత్వం యాక్సిస్ బెనిఫిట్ షేరింగ్ విధానాన్ని బలోపేతం చేయనుందని ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలయపాలెం విజయ్ కుమార్ వెల్లడించారు. సముద్ర గర్భం నుంచి మత్స్య సంపదను సేకరించే మత్స్యకారులకు కూడా ఎగుమతి లాభాల్లో వాటా కల్పించి వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి, నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ సంయుక్త ఆధ్వర్యంలో సముద్ర వనరులలో యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ పై వర్క్ షాప్ బుధవారం బందర్ రోడ్ లోని ప్రముఖ హోటల్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలయపాలెం విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తరతరాలుగా ఎర్రచందనం చెట్లను కాపాడుతున్న రైతులకు వారు విక్రయించిన విలువలపై 5% మేర వాటా అందజేయాలని, సముద్ర గర్భం నుంచి మత్స్య సంపదను సేకరించే మత్స్యకారులకు కూడా ఎగుమతి లాభాల్లో వాటా కల్పించాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఏటా సుమారు 3,700 కోట్ల విలువైన మత్స్య సంపద లభిస్తుండగా ప్రాసెసింగ్ అనంతరం దాని విలువ 8,000 కోట్లకు చేరుతోందన్నారు. ఈ భారీ లాభాల్లో వాస్తవ మత్స్యకారులకు భాగస్వామ్యం కల్పించేలా 2023 జీవ వైవిధ్య చట్టం ప్రకారం చర్యలు చేపట్టారన్నారు. ఫార్మర్స్ కి యాక్సెస్ బెనిఫిట్ షేరింగ్ కింద వాళ్ళు ఇన్ని రోజులు ఎలాగైతే నన్ను ఎర్రచందనాన్ని కాపాడారో ఆ కాపాడిన దానికి బేస్గా 5% అనేది వాళ్ళకి యాక్సెస్ బెనిఫిట్ షేరింగ్ కింద ఇవ్వాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయబడింది యాక్సెస్ బెనిఫిట్ షేరింగ్ సిస్టమ్. సో ఇన్ని రోజులు దాన్ని కాపాడారు, దాన్ని సంవత్సరాలుగా కొన్ని తరాలుగా ఆ యొక్క చెట్లను కాపాడుతున్నారు. కాబట్టి వాళ్ళ సేల్ వాల్యూ ఎంతకైతే ఈ ఫార్మర్స్ అమ్మారు, నేను చెప్పేది వైల్డ్ ఫారెస్ట్లో పోలీసులు వీళ్ళు ఇచ్చేసింది కాదు, రైతులు అమ్మింది. సో అదేవిధంగా మనం సముద్ర గర్భంలో నుంచి తీసిన మత్స్య సంపద కూడా కొంత యాక్సెస్ బెనిఫిట్ షేరింగ్ రావాలి. అంటే వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆంధ్రప్రదేశ్లో దాదాపు 3,700 కోట్ల రూపాయలు విలువయ్యే సముద్ర ఉత్పత్తిని ప్రతి సంవత్సరం పట్టిస్తాం. అవి ప్రాసెసింగ్ అయ్యి బయటకు వచ్చేప్పటికి దాదాపు 7 నుంచి 8,000 కోట్ల రూపాయలకు వస్తుంది. సో ఎక్స్పోర్టర్స్ దాన్ని సేల్ చేసుకున్నారు, లాభాలు వస్తున్నాయి. కానీ యాక్చువల్ మత్స్యకారులకు ఈ లాభాల్లో వాటా వస్తుందా కొంతన్నా, అంటే అది ఎంత అంటే ఒక్కొక్క ఫిష్ని బట్టి మారుతూ వస్తుంది. ఈ లాభాల్లో కొంతన్నా ఈ మత్స్యకారులకు రావాలి అన్న మెయిన్ ఉద్దేశమే ఈ యాక్సెస్ బెనిఫిట్ షేరింగ్ సిస్టమ్. ఇది మనం ఏదో కొత్తగా పెట్టింది కాదు. 2002 బయోడైవర్సిటీ యాక్ట్ ప్రకారం ఉంది. 2023 బయోడైవర్సిటీ యాక్ట్ ప్రకారం దాన్ని పార్లమెంటు చట్టం చేసింది. ఆ పార్లమెంట్ చట్టం ప్రకారమే ఎవరైతే మత్స్య సంపదని సముద్ర గర్భంలో తీస్తారో, అది అమ్ముతారో, ఆ అమ్మినప్పుడు ఒక్కొక్క ఫిష్ బేస్ చేసుకుని, అంటే ఆ ఫిష్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్క ఫిష్ వాల్యూ ఒక్కొక్క విధంగా ఉంటుంది. కాబట్టి కేస్ బేసిస్ మీద నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ వాళ్ళు ఆల్రెడీ 2025లో ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేశారు. ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ దాన్ని ఇన్వెంటరీ, ఒక్కొక్క ఫిష్కి ఎంత రేట్ ఇవ్వాలని ఆ రేట్ బేస్ చేసుకొని దాని నెంబర్స్ని నిశ్చయం చేసిన తర్వాత ఎక్స్పోర్టర్స్ దగ్గర నుంచి ఆ యొక్క ఎంత పర్సంటేజ్ చెప్పారో ఆ పర్సంటేజ్ కలెక్ట్ చేసి అది రాష్ట్ర జీవ వైవిధ్య మండలి ఏర్పాటు చేసిన బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్ ఉన్నాయి. సో దాదాపు 3,000 బిఎంసీలు బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీలు మన కోస్తా ఏరియాలో ఉన్నాయి. అంటే ఏమంటారు, ఇక్కడ మన నెల్లూరు నుంచి వైజాగ్, శ్రీకాకుళం దాకా. సో ఈ ఏరియాలో 3,000 బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్ ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరిలో మత్స్యకారులు యాక్చువల్గా ఎవరుంటే వాళ్ళ ఏరియాలో కావచ్చు, డైరెక్ట్గా కావచ్చు, సోషియో ఎకనామిక్ యాక్టివిటీస్ని చేపట్టడానికి ఈ